దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 38. బగళాముఖి ఆరాధన వివరణ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మేము పీఠికాపురమునకు ప్రయాణమగు దారిలో ఒక బైరాగి తారసపడెను. అతడొక రావి చెట్టు మొదటన కూర్చొనియుండెను. అతని కన్నులు తేజస్వంతములై ఉండెను. మేము వచ్చునంతలో అతడు, మీరు శంకరభట్టు ధర్మగుప్తులు కదాయని ప్రశ్నించెను. మేము అవునంటిమి. ఈ రావి చెట్టు మొదట్లో కొంతసేపు విశ్రాంతి తీసుకొనుడనెను. మీ వద్ద శ్రీపాద శ్రీవల్లభుల వారి చర్మ పాదుకలున్నవి కదాయని అడిగెను. మేము అవునంటిమి. మీరు ఆ చర్మ పాదుకలను నాకిచ్చి నా యొద్దనున్న కాలనాగు యొక్క మణిని స్వీకరింపుడనెను. మేము సరే అంటిమి. వానితో, అయ్యా, నేను శ్రీవారి దివ్య చరిత్రమును వ్రాయు సంకల్పములోనుండగా వారి జీవితములో ఒక్కొక్క సంవత్సరములోనూ జరిగిన ఒక్కొక్క సంఘటనము చెప్పు శ్రీచరణుల భక్తులు నాకు తారసిల్లుచుండిరి. దీనికి కారణమేమయ్యుండునని ప్రశ్నించి తిని. అంతటా ఆ బైరాగి, శ్రీపాదుల వారు ఆది భైరవి ఆది భైరవుల సంయుక్త స్వరూపము. కాలమును శాసించు కాలభైరవులు కూడా వారే. వారు కాల స్వరూపులు. కాలపురుషుడు వారికంటే భిన్నుడు కాదు. వారు మహాకాల స్వరూపము. ఎప్పుడు ఏ సంఘటనను కలిగించవలెనో వారికే ఎరుక. అందుచేత అవ్యక్తమున ఉన్న శ్రీపాదుల వారి సంకల్ప స్వరూపము పసిగట్టుటకు దేశకాలములలో బందీలుగా ఉన్న ఏ జీవికిని సాధ్యము కాదు. దేశకాలములతో ఆడుకొనుట వారికి బంతి క్రీడ వంటిది. జీవుల వికాస క్రమము, ఆయా జీవుల స్వభావములు, వాటి ధర్మములు, వాటి కర్మములు, వాటి ఫలితములు, వాటి ప్రభావములు అన్నీయును వారి ఆధీనము. మహాపండితుడనని గర్వించు వారిని త్రుటిలో వారు అజ్ఞానులుగా మార్చగలరు. మహా అజ్ఞానుని సమస్త వేదాంగములు తెలిసిన మహాపండితునిగా మార్చగలరు. వారిది యోగ సంపన్న అవతారము. వారిని అవతార పురుషునిగా సాక్షాత్తు దత్తప్రభువుగా గుర్తించుటకు ఎంతయో పాపరాశి దగ్ధము కావలెను. ఎంతయో పుణ్యరాశి గుట్టలు గుట్టలుగా పడి ఉండవలెను. ఇది సాధారణ నియమము. అయితే వారి కృపాకటాక్షములు కలిగిన ఎడల ఈ సాధారణ నియమములకు అతీతముగా వారు భక్త సంరక్షణమును చేయుచుందురు. వారు క్షణ లీలావిహారి. శ్రీ వల్లభుల వారి చరితామృతమును అధ్యయనము చేయువారికి ఒక క్రమమైన పద్ధతిలో వికాస కార్యక్రమము జరుగుచుండును. అందువలననే వారి జీవితమునందలి ఒక్కొక్క సంవత్సరములోని కేవలము 1-2 లీలలు మాత్రమే నీకు తెలియజేయబడుటయు, అవి కూడా క్రమానుగతముగా తెలియజేయబడుటయు వారి దివ్యలీలలోని అంతర్భాగము. వారు కేవలము ఒక్క భూగోళము యొక్క వికాసము కొరకే అవతరించిరనుకొనుట పొరబాటు. అనేక కోటి బ్రహ్మాండములు అనుక్షణమును సృష్టి స్థితి లయములనందుచున్నవి. వాటిలోని పరిణామ క్రమమంతయును సదా వారి హస్తగతమయ్యున్నది. వారి దివ్య నేత్రముల కనుగొలకులయందు కోటానుకోట్ల బ్రహ్మాండములు వృద్ధి క్షయములను పొందుచుండును. ఇదియే వారి నిజతత్వము. అసలు నిరాకారముగా నుండెడి ఆ పరతత్వము, అవ్యక్తమునందు ఏ స్థితిలో ఉన్నదో తెలియరాని ఆ మహాతత్వము నరాకారమున పీఠికాపురములో అవతరించుటయే ఒక దివ్యలీల. అవతరించిన తదుపరి జరుపు లీలలకు అంతెక్కడిది? వేదములు కూడా వారిని గురించి వర్ణించి మౌనమును వహించినవి. వారి యొక్క జ్ఞానము అనంతము. వేదముల జ్ఞానము పరిమితము. వారి శక్తి అనంతము. కరుణ అనంతము. వారు అన్ని దేశములందును అన్ని కాలములందును ఉందురు. వారు సత్యమునకు సత్యము, జ్ఞానమునకు జ్ఞానము, అనంతమునకు కూడా అందరాని మహా అనంతము. బగళాముఖి ఉపాసన. నేను వాస్తవమునకు బంగాళదేశ వాసిని. నేను బగళాముఖి ఆరాధకుడను. ఆమె దశమహావిద్యలలోనొకటి. వ్యష్టి రూపములో శత్రునాశనము కోరువారు ఈ దేవిని ఆరాధించెదరు. సమిష్టి రూపములో పరమేశ్వరుని యొక్క సంహార శక్తి కూడా బగళాదేవియే. ఈ దేవి ఆరాధన వలన వాక్సిద్ధి కలుగును.
అనగా మనోవాక్కాయ కర్మములందు ఏకత్వము వహించి ధర్మబద్ధమైన జీవితమును గడుపువారలు వారు ఏ మాట పలికినను అది సత్యమై తీరును. వాక్కునకు కూడా పరా పశ్యంతి మధ్యమాను భేదములు కలవు. సత్యయుగములో సమస్త జగత్తును నాశనము చేయునట్టి భయంకరమైన తుఫాను ఒకటి వచ్చినది. జీవులకు వచ్చిన సంకటమును గాంచి విష్ణు భగవానుడు చింతాగ్రస్తుడాయెను. అప్పుడు అతడు తపస్సు చేయగా శ్రీ విద్యా మహాదేవి బగలాముఖి రూపమున ఆవిర్భవించి శ్రీమన్నారాయణునకు దర్శనమిచ్చి విధ్వంసమును సృష్టించడి ఆ తుఫానును స్తంభింపచేసినది. ఆమెను వైష్ణవీదేవిగా కూడా కొందరు భావించెదరు. మంగళవారము నాడు చతుర్దశి అర్ధరాత్రి సమయమున ఈమె ఆవిర్భవించినది. ఆమె స్తంభన శక్తి రూపిణి. ఆమె వల్లనే ఆదిత్యమండలము నిలబడి ఉన్నది. అదే విధముగా స్వర్గము నిలబడి ఉన్నది. ఇహలోక సుఖములను పరలోక సుఖములను ఆమె ప్రసాదింపగలదు. సాధకుని జీవితములో అల్లకల్లోలమును లేపడి దుష్టశక్తులను, దురదృష్టమును కలిగించడి అంధశక్తులను అనగా చీకటి శక్తులను ఈమె స్తంభింపజేసి సాధకుని పురోగతికి అభయదానమును కలిగించును. ఈమెను బడబాముఖి అనియు, జాతవేదముఖి అనియు, ఉల్కాముఖి అనియు, జ్వాలాముఖి అనియు, బృహద్భానుముఖి అనియు కూడా పిలిచెదరు. అసలు సర్వప్రథమముగా బ్రహ్మదేవుడు బగలా మహావిద్యోపాసన చేశాడు. ఈ మహాదేవినే బ్రహ్మదేవుడు బాలారూపమున దర్శించి తిరుమలలో అర్చించాడు. బ్రహ్మ ఈ మూర్తిని శ్రీ పద్మావతీ సమేత వెంకటేశ్వరునిగా కూడా అర్చించి బ్రహ్మోత్సవములు అను వాటికి శ్రీకారమును చుట్టినాడు. ఈ మహావిద్యను బ్రహ్మదేవుడు సనకాది మహర్షులకు ఉపదేశించాడు. బ్రహ్మ తరువాత ఈ బగళాముఖిని ఉపాసించిన వారిలో విష్ణువు ముఖ్యుడు. ఆ తరువాత పరశురాముడు కూడా ఈ దేవిని ఉపాసించారు. నేను తీర్థయాత్రలను చేయుచు పీఠికాపురమునకు వచ్చి తిని శ్రీ కుక్కుటేశ్వర దేవస్థానమును దర్శించి తిని అంతటా ముద్దులు మూటగట్టు బాలకుని గాంచి తిని అని చెప్పెను. ఆ బాలకుడు నాతో, ఓయి నీవు బంగాళాదేశము నుండి వచ్చినావని నాకు తెలియను. నేను చాలా కాలము నుండి ఈ మధ్యకాలము వరకు ఇదే ఆలయములో స్వయంభూదత్తుడనడి పేర బందీనయ్యుంటిని. నాకు తీవ్రముగా ఉక్కపోయుచున్నది, ఊపిరాడుట లేదు. అందుచేత అర్చక స్వాములను నాకు శీతలోపచారములు చేయవలనని కోరితిని. అందులకు వారు నిరాకరించిరి. గత్యంతరము లేక నేను బయటకు వెళ్ళిపోయేదనంటిని. నీవు వెళ్ళుట కాదు, మేమే నిన్ను వెడలగొట్టెదమనిరి. అందువలన నేను బయటకు వచ్చి స్వల్పకాలమైనది అనెను. నాకు వారి మాటల ఆంతర్యము బోధపడినది. వారు సాక్షాత్తు దత్తప్రభువులనియు వారికి తగిన విధముగా శ్రద్ధాభక్తులతో అర్చనాధికములు జరుపబడుటలేదనియు అస్పృశ్యతను బొత్తిగా పాటించని కారణమునను కర్మఠులైన బ్రాహ్మణులు అస్పృశ్యులను లోనికి రానీయకపోవుట వలనను దీన దళితులను ఆర్తిగొన్న వారిని రక్షించుటకు దత్తప్రభువుల వారే స్వయముగా అవతరించిరనియు నాకర్థమయ్యెను. నేను వారిని నా ఇష్టదేవతా రూపమున దర్శనమిచ్చి నన్ను ధన్యుడనొనరింపుడు అని కోరితిని. ఆ మహాప్రభువు మందహాసము చేసిరి. నేను శ్రీ బగళా మహాదేవిని దర్శించి తిని. ఆ మహాతేజస్సులు ఈ చర్మచక్షువులు చూడజాలవు. నేను మూర్ఛబోయి తిని. అచ్చటనున్న కొంతమంది దయగలవారలు నన్ను అక్కడనేయున్న ఒక చెట్టు నీడన చాప వేసి పండుకొనబెట్టిరి. వాస్తవమునకు నాకు వచ్చినది మూర్ఛ కాదు, వారు బ్రహ్మానందానుభూతిని ఇచ్చిరి. ఆ దివ్యానందమును అనుభవించుచు 8 దినముల పర్యంతము నేను అట్లేయుంటిని. నాడీచలనము, హృదయ స్పందనము లేదు. ఊరిలోని వారికి నా స్థితి ఏమో తెలియరాకుండెను. బైరాగి విషయము, నా విషయము పీఠికాపురములో గగ్గోలు పుట్టించినది. ఎవరో బ్రాహ్మణ బైరాగి శ్రీ కుక్కుటేశ్వర ఆలయములోనికి ప్రవేశించననియు స్వయంభూదత్తుని దర్శించననియు అతడు క్షుద్ర మాంత్రికుడై ఉండుట వలన తన క్షుద్రశక్తిని కుక్కుటేశ్వరుని మీదను స్వయంభూదత్తుని మీదను ప్రయోగించుటకు సమకట్టెననియు అర్చక స్వాముల నియమనిష్టల వలన కుక్కుటేశ్వరుని శక్తి స్వయంభూదత్తుని శక్తి క్షీణత నొందక అట్లే నిలిచియుండెననియు అందుచేత వ్యతిరేక
ప్రత్యేక ఫలితమునిచ్చి ఈ బైరాగి మూర్ఛపీడితుడై నాడీ స్పందనము హృదయ స్పందనము లేక పడియున్నాడనియు ప్రచారము ఊపందుకొనెను. సాధారణముగా వదంతులు క్షణములో వ్యాపించును. సత్యమును అసత్యముగను అసత్యమును సత్యముగను వ్యాఖ్యానించి ఇతరులను నమ్మించుటలో అక్కడి జనులు బహుచతురులు. ఈ చతురుల మధ్యన అవతరించిన శ్రీపాద శ్రీవల్లభులు వీరందరికంటెను బహుచతురులు. ఇచ్చట జరుగు విషయములన్నీయు వారికి బహు వినోదముగా నుండును. వారు నిత్య వినోదులు, దివ్య వినోదులు. అర్చక స్వాములకు పీఠికాపురములో ఘనత పెరిగిపోయెను. వారి నియమనిష్టల వలన క్షుద్రమాంత్రికుడొకడు మూర్ఛితుడై శవము వలె పడియుండెననియు, వారినాశ్రయించుట వలన సమస్త అరిష్టములను తొలగిపోవుననియు, వారి చేత విశేష పూజలను చేయించిన ఎడల ఇతోధిక శ్రేయస్సు కలుగుననియు ప్రచారమొకటి బయలుదేరెను. అర్చక స్వాములచే పూజలు ఆరంభింపబడెను. బ్రాహ్మణోత్తములకు భూరి సంభావన ఇయ్యబడుచుండెను. ఇంతలో అర్చక స్వాములలో కలవరమొకటి బయలుదేరెను. వారు రెక్కలు ముక్కలు చేసుకుని స్వయంభూదత్తునికిని కుక్కుటేశ్వరునికిని అర్చనలు చేయుచుండిరి. అందువలన వారికి బహువిధములైన స్వయం పాకములతో సహా భూరి దక్షిణములీయబడుచుండెను. అయితే ఇంటికి తెచ్చుకున్న ధనమును వారు పెట్టిలో పెట్టుకొనియుండగా తెల్లవారుసరికి అది మాయమగుచుండెను. అందరికిని అర్చనలు చేయుటకు ఒప్పుకొనుట వలన విధిగా చేయవలసియే యుండును. అయితే వారి సంభావనల ధనము మాత్రము మాయమగుచుండెను. అంతేకాకుండా బహువిధములైన స్వయం పాకములు చాలా సమృద్ధిగా ఇయ్యబడినను బ్రాహ్మణులు తాము ఇదివరకు తినుదానికంటే ఎక్కువ రెట్లు భోజనము చేసినను వారు చాలా నీరసముగాను అలసటగాను అగుచుండిరి. ఒకవైపున నీరసము, మరి ఒక్కవైపు ధనము అదృశ్యమగుటయును మిక్కిలి వింతగా నుండెను. విషయములు ఈ రకములుగా జరుగుచున్నవని వారు యథార్థమును వచించిన ఎడల వారే ఇబ్బందికర పరిస్థితులలో బడెదరు. అర్చక స్వాములు చాలా గొప్ప నియమనిష్టలు కలవారనియు గొప్ప మంత్రతంత్ర శాస్త్రవేత్తలనియు ప్రచారములో నుండు సమయమున వారు ఈ విధముగా యక్షిణీ ప్రభావమునకు లోనైనారనడి విషయము బయటకు పొక్కినచో ఉన్న మర్యాద కాస్త పోవును. అందుచేత బ్రాహ్మణులు ఎవ్వరికినీ చెప్పకుండా ఈ విషయములను వారి మనస్సులలోనే దాచుకొని ఉండిరి. మూర్ఛితుడైన బైరాగిని చచ్చియున్నాడో బ్రతికియున్నాడో తేల్చి చచ్చిన ఎడల దహనము చేయవలెనని నిర్ణయించిరి. ఈ విషయమును శ్రీ బాపనార్యుల వద్ద నుంచిరి. అంతటా బాపనార్యులు బైరాగి శరీరమును పరీక్షించి ఈతడు మరణించలేదనియు మూర్ఛను కూడా పొందలేదనియు ఈతడు ఒక రకమైన సమాధి స్థితిలో ఉన్నాడనియు తేల్చి చెప్పిరి. బాపనార్యుల మాటను ఖాతరు చేయకుండగా ఈ బైరాగిని దహనము చేసిన ఎడల యక్షిణీ దోషము నివారణయగునని కొందరు తలచిరి. మరికొందరు శవదహనము చేసిన తదుపరి బైరాగి యొక్క శక్తులు మరింత విజృంభించి మరిన్ని అరిష్టములను సృష్టించునని చెప్పిరి. కేవలము శ్రీపాదులు వారి విచిత్ర సంకల్పము వలన నా శరీరము దహింపబడలేదు. 8 రోజుల తరువాత నేను ప్రకృతిస్థుడనైతిని. శ్రీపాదుల వారు తన దివ్య శ్రీహస్తములతో హస్తమస్తక సంయోగము చేసిరి. నాకు బ్రాహ్మణులు ఎవ్వరును భిక్షనీయరైరి. శ్రీ పీఠికాపురములోని గొల్లల ఇంట నాకు నివాసమును భిక్షయు ఏర్పాటు చేయబడినది. నేను కులము పట్టింపులను పాటింపకపోవుటచే గొల్లలందరూ నాకు చాలా ఆత్మీయులైరి. ఆ గొల్లలలో ఒక గొల్లవనిత పేరు లక్ష్మి. తన భర్త ఆమెను ఎంతో ప్రేమగా చూచుకొనువాడు. అతడు ఆ గొల్లలందరికీ పెద్ద అగుటయేగాక కులములో వచ్చడి తగాదాలను పరిష్కరించుటకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడివాడు. వయస్సులో చిన్నవాడైనను అతడు విద్యావంతుడగుటచే ఆస్తుల పట్టీలను చదువుటయు దానిలో వ్రాయబడిన విధానము ప్రకారము పంపకములను చేయుటయు భూములకు సంబంధించిన లిఖిత వ్యవహారములు చేయుటయు మున్నగు పనులను చేయుచుండెను. అందుచేత అతనిని ఆ కులస్థులు వయస్సుతో నిమిత్తము లేకుండా పెద్దగా ఎన్నుకొనిరి. అతని ధర్మపత్ని అయిన ఇల్లాలు లక్ష్మి పతివ్రతా లక్షణములను కలిగియుండెను. ఆమెకు ఈ మధ్యనే అనగా 4-5 సంవత్సరముల క్రిందటనే వైధవ్యము సంప్రాప్తించినది.
నేను శ్రీపాదుల వారి మహత్యమును ఎరిగి ఉండుటచే ఏదో విధముగా శ్రీపాదుల వారితో సంబంధమును కలిగియున్న ఎడల శ్రేయస్సు సిద్ధించునని లక్ష్మికి తెలియజెప్పి తిని. ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి ఇంటనున్న ఆవు వట్టిపోయెను. అందుచేత శ్రేష్ఠిగారింటికి లక్ష్మి పాలను తెచ్చెడిది. శ్రేష్ఠిగారింటికి శ్రీపాదుల వారు తరచూ వచ్చెడివారు. అమ్మమ్మ, నాకు ఆకలి ఎగుచున్నది అని వారు అడిగి అడుగకయే మహాలక్ష్మి సమానురాలైన వెంకట సుబ్బమ్మ గారు వేడి పాలను కాచి శ్రీపాదులు వారికిచ్చెడిది. అంతేకాకుండా మీగడ వెన్న కూడా ఇచ్చెడిది. లక్ష్మి ఆ ఇంటికి పాలు తెచ్చునప్పుడు శ్రీపాదుల వారు తమకు ఎక్కువగా ఆకలి ఎగుచున్నదని చెప్పిరి. వెంకట సుబ్బమ్మ గారు లక్ష్మిని మరికాసిన్ని పాలను తెమ్మనిరి. మరికొంచెము పాలను తెచ్చిన ఎడల తన ఇంటిలో పాలు తగ్గిపోవును, తాను నీళ్ల మజ్జిగను త్రాగవలసి వచ్చును. అయినను త్యాగశీలి అయిన లక్ష్మి తను త్రాగుటకు వినియోగించుటకు దాచుకున్న పాలను కూడా శ్రేష్ఠిగారింటికి అమ్మజొచ్చెను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.